అందరికీ నమస్తే. నేను గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగోసారి డబ్ల్యూపీఎల్లో డీసీ మళ్ళీ ఫైనల్కి వచ్చింది. సో ఏంటంటే సీజన్ నాలుగోది, ఇది నాలుగోసారి ఫైనల్కి రావడం. సో 4 సీజన్లో 4 సార్లు ఫైనల్కి వచ్చిన టీం. బట్ ఏంటంటే 4 సీజన్లో ఢిల్లీ ఫైనల్కి వస్తుంది. ఢిల్లీ ఫైనల్కి వచ్చిన తర్వాత ఆపోజిట్లో ఏదైతే టీం ఉంటుందో ఆ టీం ఢిల్లీని ఛాలెంజ్ చేస్తుంది, నువ్వు ఫైనల్కి రా, ఫైనల్లో నేను ఓడిస్తాం. ఎందుకంటే 4 సీజన్లలో 3 సార్లు ఫైనల్కి వచ్చి ఫైనల్ కోల్పోవడం జరిగింది. బట్ ఏంటంటే ఆ క్యాప్టెన్సీ ఏదైతే ఉందో మెగ్ లెనింగ్, షీఈస్ ద సక్సెస్ఫుల్ క్యాప్టెన్. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ కానివ్వండి, ఆఫ్రికా సిరీస్ కానివ్వండి, ప్రపంచ కప్లో కానివ్వండి, షీఈస్ ద సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అండ్ ఐసీసీ ట్రోఫీలు అందుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ తను. సో తన సారథ్యం ఒక లక్కీ ఛాంప్ అని చెప్పుకోవాలి. తన సారథ్యంలో 3 సార్లు ఫైనల్కి వచ్చింది. బట్ ఏంటంటే ఒక్క అడుగు దూరంలో ప్రతిసారి ఆగిపోవాల్సి వచ్చింది. 2023లో ఫైనల్కి వచ్చింది, 2024లో ఫైనల్కి వచ్చింది, 2025లో ఫైనల్కి వచ్చింది, ఇప్పుడు 2026లో కూడా ఫైనల్కి వచ్చింది. కాకపోతే ఒక్కసారి కూడా వాళ్ళకు అదృష్టం వరించలేదు. కాకపోతే ఈసారి ఆ అదృష్టం ఏమో వరిస్తుందా? ఎందుకంటే ఈసారి కెప్టెన్ జమీమా. సో జమీమా సారథ్యంలో మొదటిసారి ఢిల్లీ ఆ కప్పుని ఎత్తుతుందా అనేది చూడాలి ఒకసారి. ఎందుకంటే 2023లో ఢిల్లీ ఫైనల్కి వచ్చింది, ముంబై ఫైనల్కి వచ్చింది, ముంబై కప్పు కొట్టింది. రెండోసారి ఆర్సీబీ 2024లో ఆర్సీబీ ఫైనల్కి వచ్చింది, డీసీ ఫైనల్కి వచ్చింది, అప్పుడు ఆర్సీబీ కప్పు కొట్టింది. 2025లో మళ్ళీ ముంబై ఫైనల్కి వచ్చింది, మళ్ళీ డీసీ ఫైనల్కి వచ్చింది, మళ్ళీ ముంబై కప్పు కొట్టింది. ఇప్పుడు 2026లో మళ్ళీ డీసీ వచ్చింది, మళ్ళీ ఆర్సీబీ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఒకటి ఆర్సీబీ మళ్ళీ రెండోసారి ఆ ట్రోఫీని అందుకుంటుందా? ఇప్పటివరకు ముంబై 2 సార్లు కప్పు కొట్టింది, ఆర్సీబీ ఒకసారి కొట్టింది. మరి మొదటిసారి ఢిల్లీ కొడుతుందా? లేకపోతే ఢిల్లీకి ఏదైతే ఆ బ్యాడ్ లక్ ఉందో ఆ బ్యాడ్ లక్ ఈసారి కూడా అలాగే నిలిచి ఈసారి మళ్ళీ ఆర్సీబీ కప్ కొడుతుందా, లేకపోతే ఢిల్లీ కప్ ఎత్తుతుందా అనేది అది ఢిల్లీ చేతిలో ఉంది, జమీమా చేతిలో ఉంది. మరి జమీమా సారథ్యంలో మరి ఈసారి కప్పు కొడుతుందా లేదా అనేది చూడాలి. జమీమా ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్తో పాటు ఒక సక్సెస్ఫుల్ బ్యాటర్ కూడా. ఎందుకంటే తన క్యూట్ స్మైల్ వెనకాల ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ దాగుంది. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తనే దక్కించుకోవడం జరిగింది మొన్నటి మ్యాచ్లో. అండ్ ఏంటంటే తను ఆస్ట్రేలియా పైన సెమీఫైనల్లో ఏదైతే సెంచరీ చేసిందో ఆ సెంచరీని ఇప్పటివరకు ఎవరు మర్చిపోరు. అది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా అప్పుడు ఆమె నిలవడం జరిగింది. అదే పర్ఫార్మెన్స్తో ఇప్పుడు క్యాప్టెన్సీలో కూడా అదరు కొట్టేస్తుంది. ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అయితే గుజరాత్తో ఏదైతే ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిందో ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ మొదటిగా బ్యాటింగ్ చేసి 168 పరుగులు చేసింది. ఒకనొక సమయంలో గుజరాత్ 4 వికెట్ పడ్డప్పుడు అవుట్మని దాన్ని లాక్కొస్తూ 62 పరుగులు చేసి 168 పరుగుల వరకు తీసుకొచ్చింది. సో ఏంటంటే టార్గెట్ చిన్నదే ఢిల్లీకి. కానీ ఢిల్లీ బౌలింగ్లో హెన్రీ కీలకమైన వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే నందిని శర్మ 2 వికెట్లు తీసుకొని 168 పరుగులకే గుజరాత్కి కళ్ళం వేసింది. ఇక ఢిల్లీ బ్యాటింగ్ నుంచి లెస్లీ షెఫాలి వర్మ 7 ఓవర్లలో 89 పరుగులు చేశారు. సో ఏంటంటే ఇక్కడ అర్థమైపోయింది మ్యాచ్ ఒక ఎండింగ్ వచ్చిందని. కానీ షెఫాలి వర్మను ఇంకా లెస్లీని జార్జియా ఇద్దరిని అవుట్ చేసి ఏంటంటే మళ్ళీ చిన్న ఆశ చిగురించింది అనమాట. మళ్ళీ గుజరాత్ ఏమైనా గెలుస్తుందేమో అని. బట్ కానీ మీ ఆశలాగే ఉంటుందని చెప్పి జమీమా ఇంకా లోరా ఇద్దరు కలిసి ఆ బ్యాటింగ్ భాగస్వామ్యం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 23 బంతుల్లో 41 రన్స్ చేసింది. అలాగే లోరా 16 ఓవర్లలో ఒక 4 కొట్టి ఫైనల్గా ఢిల్లీని మళ్ళొకసారి ఫైనల్ మెట్ అయితే ఎక్కించడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఢిల్లీ ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేసింది. ఫస్ట్ 2 మ్యాచ్లో అలా ఇలా ఉన్నప్పటికీ మిగతా పర్ఫార్మెన్స్ అంతా బాగానే చేసింది. ఆర్సీబీ కూడా మంచిగానే ఆడింది అనుకోండి. బట్ ఏంటంటే మళ్ళొకసారి వీళ్ళిద్దరికి మధ్యలో రైవల్రీ అనమాట. సో ఇది రెండోసారి ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదా మొదటిసారి డీసీ కప్ ఎత్తుతుందా? ఈ 2 టీముల్లో ఏది కప్ ఎత్తుతుంది? మీ ఫేవరెట్ టీం ఏది? మీరు ఏ టీం కప్పు కొట్టాలని చూడాలనుకుంటున్నారు? రెండోసారి కొడుతుందా, నాలుగోసారి ఓడిపోతుందా, మొదటిసారి కొడుతుందా, మొదటిసారి ఓడిపోతుందా? అలా అయిపోయింది అనమాట ఆర్సీబీ వర్సెస్ డీసీ. మీరు ఏ టీం సపోర్ట్ చేస్తున్నారు, ఏ టీం కప్పు కొట్టాలని మీరు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.